Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫణి గారు, ఈ మధ్య 16 సోమవారాల శివ వ్రతం అనేది ఒకటి వింటున్నానండి. ఎప్పుడు నేను దీని గురించి తెలుసుకోలేదు. మీ ద్వారా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి శివ వ్రతము? శివుడి పూజ అంటే అది తెలియని ఒక ఆనందం. శివయ్య మనవాడు, విష్ణువు కూడా ఆఫ్ కోర్స్ మనకు అభేదం. అయినప్పటికీ ఒక్కసారి చెప్పండి, ఏమిటి 16 శుక్రవారాలనే వస్తుంది నాకు, సోమవారాల వ్రతం చెప్పండి. సోమ అనేటువంటి పేరు వింటే మీరు స ఉమా, ఉమా సహితుడు అంటే పరమేశ్వరుడు, సోముడు అంటే శివుడే. ఇక్కడ మీరు గమనిస్తే పరమశివుడు కోసం పార్వతీదేవి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. చేసినప్పుడు హిమవంతుడి యొక్క భార్య గారు అయినటువంటి ఈ పార్వతీదేవి గారి యొక్క తల్లి గారు ఏమంటారంటే ఉమా అంటుంది అమ్మాయిని, ఆవిడని. నువ్వు ఇంతకాలం నుండి చేస్తున్నావు కదా శివుడి కోసం ఘోరమైన తపస్సు, ఆయన కనీసం నీ వెంపు చూడట్లేదు. ఉమా అంటే అమ్మాయి వద్దు, ఉమా అంటే అమ్మాయి వద్దు అనేటువంటిది దాని అర్థం. మా అంటే వద్దు, ఉ అంటే అమ్మాయి వద్దు. ఈ ఉమా అనేటువంటి శబ్దం అంటే శివుడికి ఎంత ఇష్టమో. ఉమామహేశ్వర అని పిలిస్తే ఆయనకి చాలా ఇష్టం. మరి ఆవిడ అన్నందుకు ఆవిడ మానకుండా ఇది చేసి ఆయన్ని పొందింది కాబట్టి, వద్దన్నా నన్ను పొందింది, ఆ ఉమా అనేటువంటి పేరునే పెట్టుకుని ఆయన పిలిపించుకుంటున్నాడా లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఉమా సహితుడు, ఉమా అంటే అమ్మాయి వద్దు అని అర్థం అంతే. ఈ ఉమా అనేటువంటి పేరే ఓంకారాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ ఉ ఔం అవే రివర్స్ లో ఉంటాయి ఉమాలో. మా ఆ ఉ. అందుకని ఈ ప్రణవానికి ఎంత శక్తి అయితే ఉన్నదో ఉమా అనేటువంటి శబ్దానికి కూడా అంతే శక్తి ఉన్నది. ఉమా సహితుడు, స ఉమా సోముడు. అందుకని సోమవారం అంటే కూడా శివుడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. శివుడికి ఎందుకు సోమవారం ఇష్టం అంటే దానికి రీజన్ ఇది. ఉమా సహితుడు, ఉమా అనేటువంటి పేరు ఆయనకి పెట్టడం ఆవిడ పెట్టింది. అత్తగారు వద్దు అని చెప్పినా కూడా భార్య చేసింది కాబట్టి, భార్య అంతలా ప్రేమించింది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. ఈ సోమవార వ్రతాలు మీకు మామూలు రోజుల్లోనే కాదు, కార్తీక మాసంలో, కార్తీక దాంట్లో కూడా కనబడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం కదంటే కోటి సోమవార వ్రతాలు అని అంటారు, అది కూడా చేస్తారు. అలాగేను కార్తీక పురాణంలో కూడా చాలా విశేషించి చెప్తూ ఉంటారు. ఒక్క కార్తీక సోమవార వ్రత యొక్క ఫలితాన్ని ధారపోస్తేనే కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపం పోయి మనిషి రూపం పొందుతుంది ఒక కుక్క. అలాంటి కథలు విన్నాం. ఇప్పుడు ఈ 16 సోమవారాలు అంటే ఇక్కడ సోమవారాలే ఎందుకు చేయాలి, 16 ఎందుకు చేయాలి అంటే షోడశ కళలు అన్నారు. షోడశ కళలు, చంద్రుడికి పరిపూర్ణంగా కళలు రావాలి అంటే 16. మనకి తిథులు ఎన్ని? 16. అందుకని 16 చేయాలి. 15 చేయడానికిలే, 18 చేయడానికిలే, 16. అది క్లారిటీ. ఉమా సహితుడు కాబట్టి సోమవారం నాడు చేస్తాం. ఏమి చెయ్యాలి, దీని ఫలితం ఏంటి? ఇది వ్రతం చెయ్యాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే ప్రాతకాలానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. లేచి స్నాన సంధ్యావందనాది క్రతువులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ప్రాతకాలమునందే శివార్చన చేయాలి. శివార్చన చేయాలి అంటే అభిషేకం చేసి పంచామృతాలతోటి కానీ లేదా ఏదైనా మనకి తెలిసినటువంటి వాటితో కానీ సద్యోజాతి విధానంలో అభిషేకాదులు అవి చేసుకుని అర్చన చేసుకుని సోమవారం నాడు చంద్రుడికి సంబంధించినటువంటివి ఏవి తినకూడదు. పాలు, పెరుగు, పాల పదార్థాలు, తెల్లటి రంగులో ఉండేటువంటి పంచదార మొదలగున పదార్థాలు, బియ్యము, చంద్రుడికి సంబంధించినటువంటి పన్నీరు కూడా తెలుపే. అలా తెలుపు రంగు వస్త్రాలను వేసుకోకుండా, అంటే కొన్ని వాటిలో ఈ వస్త్ర నియమాలు అవి చెప్పలేదు కానీ ఈ పదార్థాలు ఏమి ఇంకా ఇంకా విశేషంగా ఏం చెప్పాడంటే ఇవన్నీ తినకు అని చెప్పడం మానేసి ఉపవాసం ఉండమన్నాడు. అక్కడతో సరిపోయింది. ఉపవాసం ఉంటే మన వాళ్ళు ఏం తినరు కదా. కొంతమంది ఉపవాసం ఉంటే పాలు తాగుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం ప్రత్యేకించి. అంటే అప్పుడు టీ కూడా తాగకూడదు, టీ కాఫీలు తాగకూడదు, పళ్ళు తినొచ్చు. ఇంకా అంతగా ఉండలేనటువంటి వారు. మనకు ఉపవాసాల్లో చాలా రకాలు ఉన్నాయి. నక్తము, ఛాయా నక్తము, లేకపోతే ఏకభుక్తము, ఇటువంటివి ఏమైనా సరే చేయవచ్చును. చేసి సాయంత్రం పూట ఏదైనా శివాలయానికి వెళ్ళాలి, లేదా ఇంట్లోనే ఈ వ్రతం చేసుకునేటువంటి వారు ఇంట్లోనే శివ కథ వినాలి. ఈ వ్రతానికి ఒక కథ ఉంటుంది, ఆ కథ వాళ్ళు చెప్పుకుని వింటే సరిపోతుంది. ఇలా ప్రతి వారము
సోమవారం నాడు మొదలుకొని 16 సోమవారాల వరకు ఈ వ్రతాన్ని కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది ఫలితము అంటే, వారు ఏ కామ్యార్థంతో అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకే కోరికైనా ధర్మబద్ధమైనది. ఏదైనా సరే సంతానం కలగాలి, వివాహం కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, లేదు ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి, అప్పుల బాధ నుండి బయటపడాలి, ఇలా ఏది వాళ్ళు అనుకుని చేసుకుంటారో ఒకటే ఈ వ్రతానికి ఏంటి అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని ఉదయం అభిషేకం చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి దగ్గరే వ్రతం చేసుకుంటే ఇంటి దగ్గరే శివకథ పారాయణం చేసుకోవాలి, లేదా దేవాలయంలో చేసుకుంటే దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని శివకథ వింటాం. ఇలా 16 సోమవారాలు ఎవరైతే చేస్తారో వారు అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయి. అభిషేకం అని అంటే మరి ఇప్పుడు నమ్మకం చమకం చదవాలా, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తాయి. సామాన్యులు పామరులు వారు చదవటం రాని వాళ్ళు మరి ఇలా ఏం చేయాలి? ప్రణవాన్ని తీసివేసి శివాయ నమః అనేటువంటి మంత్రోచ్చరణతోటి గాని, పరమశివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలతోటి గాని శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అది పంచామృతం తోటే చేయమంటారా? ఏదైనా చేయొచ్చు, వాళ్ళ స్తోమత. ఇప్పుడు ఆ వ్రతం చేసే కొద్దీ అన్ని సంభారాలు భగవంతుడే సమకూర్చుకుంటే అసలు ఈ థాట్ రావడమే గొప్పది కదా. 16 సోమవారాలు చేయాలి అంటే చాలా, అంటే మనం ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇంత క్లియర్ గా అంటే 16 సోమవారాలు 16 ఎందుకు చేయాలి, చంద్రుడికి షోడశ కళలు, సోమవారాలే ఎందుకు చేయాలి, శివుడికి ఎందుకు చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుని అప్పుడు ఈశ్వరారాధన చేయాలి. ఇంకా విశేషం ఏం చెప్పాడు అంటే, మనకి 6 కాలాలు ఉన్నాయి కాబట్టి షట్కాల శివ పూజ చేసిన, షట్కాలంలో శివ పూజ చేయలేకపోయినప్పుడు శివాష్టోత్తరాన్ని ఎవడైతే 6 కాలాలు యందు పారాయణ చేస్తాడో చదువుకున్నా చాలు. ఇప్పుడు మేము ఆఫీసులకు వెళ్ళిపోయామండి, ఇప్పుడు మధ్యాహ్నం అపరాహ్న సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకుని అక్కడ చదువుకోవచ్చు. మానసిక పూజ అంతేగా. అయితే ఇంకొక ప్రశ్న అండి, శివలింగం అనగానే అసలు ఆయన ఉండటం ఇంట్లో అదృష్టం ఖచ్చితంగా. సుకృతం ఉంటే తప్ప ఆయన ఉండడు. కించిత్ బాధ అనిపిస్తోంది శివలింగం ఉన్న ఈ ప్రదేశం శ్మశానం అన్నట్టు, డెఫినెట్ గా బాధాకరం. మరి ఈ శివలింగం మరి పెట్టుకుని శివలింగం మీదే చేయమంటారా? మరి సోమవారాల వ్రతం కాబట్టి ఒకసారి. శివలింగం మీరు అన్నట్టు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి రాదు. అవునా? శ్మశానం కానిది ఏముంది? మన ఇంట్లో ఎన్ని దోమలు చచ్చిపోవట్లేదు, ఎన్ని ఈగలు బొద్దింకలు చచ్చిపోవట్లేదు, ఎలకలు చచ్చిపోవట్లేదు, అది తప్పు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు అన్నట్టు శివలింగం లేనటువంటి వారు మృత్తికాలింగాన్ని చేసుకోవచ్చు. మనకి శివమహాపురాణంలో విద్యేశ్వర ఖండమందు కలియుగంలో ప్రత్యేకించి మృత్తికాలింగానికి చేసేటువంటి అభిషేకానికి ప్రాముఖ్యత ఎక్కువ. సైకతలింగాలు గాని మృత్తికాలింగాలు గాని ఆడవారు కూడా అభిషేకం చేయవచ్చును, దానికి ఏమాత్రమైనటువంటి సందేహం లేదు. మిగతావైతే రసలింగాలు ఉన్నాయి, పాదరసలింగాలు, మరకతలింగాలు, దానికి సంబంధించినటువంటి విధానం కొంత వేరు. ఏదైనా ఆ లింగాలు అందరికీ దొరకవు కాబట్టి మృత్తికాలింగాన్ని పెట్టుకుని చేసుకోండి, స్ఫటికలింగం దొరికితే స్ఫటికానికి చేసుకోండి, ఏదైనా మనం చేయవచ్చు. లింగం ఇంట్లో ఉండొచ్చా? చాలా గొప్పగా. శివలింగం ఇంట్లో ఉంటే చాలా గొప్ప కదండి. అసలు శివుడే ఇంట్లో ఉంటే ఎంత గొప్ప. ప్రతిరోజు అభిషేకం చేయగలగడం, అసలు రోజు శివుణ్ణి చూడడం అనేటువంటిదే చాలా అదృష్టం. ఉండొచ్చు కానీ మనం ఏంటంటే కొంత నియమాలు ఉంటాయి. మనం ప్రతిరోజు ఏదైనా అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ లింగం మనం పెట్టుకున్నా, చిన్న లింగాలు ఉన్నా, మనకి ఏంటంటే నిత్య నైవేద్యం అనేటువంటిది ఇది వరకు అందరూ పాటించేవారు. మన ఆహారమే మన ఆరోగ్యము, మన ఆయుర్దాయము. అందుకని శుచిగా మడిగా వండుకొని స్నానం చేసి వంట చేసుకుని ఆ వండినటువంటి పదార్థాన్ని అక్కడి నుండే భగవంతుడి నివేదన చూపించుకుని తినేటువంటి వారు. అది అవసరం నైవేద్యం అయినప్పటికీ అంతే చేసేవారు. అలా చేసి చక్కగా మనం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏమీ తప్పలేదు. సో ఇటువంటి నెగటివ్ నుంచి కాకుండా పాజిటివ్ గా ఉండి ఖచ్చితంగా ఈ 16 సోమవారాల వ్రతం చేసుకుని పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.